మన సంక్రాంతికి తెలుగులో చాలా మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. సో, ఏ మూవీ ఫస్ట్ ప్లేస్ వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం. సంక్రాంతి విన్నర్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. సో, ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ 'రాజాసాబ్'. సో, 'రాజాసాబ్' మూవీ అయితే బాలేదు. నెగెటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. మూవీ ఎవరికీ నచ్చలేదు. కొంతమందికి నచ్చుండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి నచ్చలేదు. సో, ఇంట్రెస్టింగ్‌గా లేని ఫస్ట్ హాఫ్, కన్‌ఫ్యూజన్‌గా ఉండే సెకండ్ హాఫ్. సో, ఓవరాల్‌గా సినిమా అయితే అనుకున్నంత రీచ్ అవ్వలేదు. అండ్ సెకండ్ వచ్చిన మూవీ 'మనశంకర వరప్రసాద్'. సో, ఈ మూవీ బావుంది. మళ్ళీ మళ్ళీ చూడాలి అనేలా కాకుండా ఓకే. ఒకసారి చూడొచ్చు. ఓన్లీ చిరంజీవి యాక్షన్ అండ్ కామెడీ, ఆ టైమింగ్‌కి, డాన్స్‌కి, ఫైట్స్‌కి ఓకే. మూవీ చూడొచ్చు. ఫ్యామిలీకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఓకే. బట్ స్టోరీ పర్వాలేదు. అంత పెద్ద ఇంట్రెస్టింగ్ స్టోరీ కాకపోయినా గానీ ఓకే. ఎంటర్‌టైన్ అయితే చేశాడు అనిల్ రావిపూడి అని చెప్పొచ్చు. అండ్ థర్డ్ రిలీజ్ అయిన మూవీ 'భక్త మహాశైలకి విజ్ఞప్తి'. సో, 'భక్త మహాశైలకి విజ్ఞప్తి' ఇది మనం ఆల్రెడీ చూసిన మూవీనే. తెలిసిన స్టోరీనే. బట్ ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. కామెడీ ఇరగదీశారు ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. అసలు ఫస్ట్ హాఫ్‌కి సినిమా అంతా అయిపోయింది అనిపించింది. సెకండ్ హాఫ్‌కి ఇంకేమీ లేదు. సో, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని మేనేజ్ చేయటం, ఇద్దరు హీరోయిన్స్‌ని ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని మేనేజ్ చేయడమే సెకండ్ హాఫ్ అంతా. సో, తెలిసిన ఫార్మాట్ అండ్ సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించింది. ఇంట్రెస్టింగ్‌గా లేదు. కామెడీ సీన్స్ కూడా అంతగా లేవు. సో, ఓవరాల్‌గా చూస్తే ఇది పర్లేదు. ఓకే. ఒక్కసారి చూడొచ్చు అంటే ఫస్ట్ హాఫ్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు అనిపించింది. అండ్ లాస్ట్ ఫోర్త్ వన్ 'అనగనగా ఒక రాజు'. సో, 'అనగనగా ఒక రాజు' తెలిసిన స్టోరీనే. స్టోరీలో అంత పెద్ద ఇదేమీ లేదు. కాకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి నవ్వుతానే ఉంటాం. ఇది పక్కా ఎంటర్‌టైనర్. సో, జోక్స్ కూడా చాలా నేచురల్‌గా, ఆర్టిఫిషియల్ కాకుండా చాలా నేచురల్‌గా ఉన్నాయి. ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే ఈ మూవీ. జనాలందరూ నవ్వుతానే ఉన్నారు థియేటర్‌లో. నేను కూడా నవ్వుతానే ఉన్నాను. సో, ఇదైతే సూపర్ అనిపించింది. ఈ 'అనగనగా ఒక రాజు' మూవీ అయితే. ఫైనల్ వన్ 'నారి నారి నడుమ మురారి'. సో, ఇది కూడా 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' సేమ్ ఫార్మాటే. అండ్ ఈ మూవీ పర్వాలేదు. మరీ అంత గొప్పగా లేదు. తెలిసిన స్టోరీ అయినా గానీ 'అనగనగా ఒక రాజు' ట్రీట్‌మెంట్, ఎంటర్‌టైనర్, కామెడీ అంతా అదిరిపోయింది. బట్ 'నారి నారి నడుమ మురారి' అయితే పర్వాలేదు. జోక్స్ కొంచెం కొన్ని కొన్ని వర్కౌట్ అయ్యాయి. కొన్ని కొన్ని అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా కొన్ని కొన్ని పార్ట్స్‌లో ఓకే. బట్ ఓవరాల్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్‌టైనర్ అంటే నాకు కాదనే అనిపించింది. సో, జస్ట్ యావరేజ్ అనిపించింది. సో, ఓవరాల్‌గా ఈ 5 మూవీస్‌లో సంక్రాంతి విన్నర్ అంటే ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. సో, కలెక్షన్స్ పరంగా చూస్తే ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అండ్ ఇప్పటికే 250 క్రోర్స్ అయితే చిరంజీవి కలెక్ట్ చేశాడు. సో, జస్ట్ చిరంజీవి టైమింగ్ అండ్ యాక్షన్ వీటిలతోనే ఈ మూవీ ఇంత సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. బికాజ్ స్టోరీలో అంత ఏమీ లేదు. బట్ స్టిల్ చిరంజీవి మెయింటైన్ చేయడం వల్ల సినిమా అయితే ఇంత పెద్ద హిట్ అయింది. సో, ఇదే సంక్రాంతి విన్నర్ అనుకుంటున్నాను. సో, కలెక్షన్స్ తీసి గనక పక్కన పెడితే ఇంకొక యాంగిల్‌లో మనం చూద్దాం. కలెక్షన్స్ తీసి పక్కన పెడితే నాకు ఈ 5 మూవీస్‌లో నచ్చిన మూవీ అయితే 'అనగనగా ఒక రాజు'. కలెక్షన్స్‌ని పక్కన పెట్టి చూస్తే ఈ మూవీ అయితే నాకు ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఎందుకంటే చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపించింది. చాలా ఫ్రెష్‌గా ఉంది కామెడీ అంతా కూడా. చాలా ఎంజాయ్ చేశాను నేను ఈ మూవీని. సో, ఇది నాకైతే కలెక్షన్స్ పరంగా ఫస్ట్ ప్లేస్‌లో 'శంకర్ వరప్రసాద్', చిరంజీవి గారు ఉన్నారు. అండ్ ఎంటర్‌టైనర్ పరంగా కలెక్షన్స్ పక్కన పెట్టి ఎంటర్‌టైనర్ పరంగా అయితే నాకు 'అనగనగా ఒక రాజు' మూవీ అయితే నాకు నచ్చింది. సో, ఇది నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో, మీరు చూసిన మూవీస్‌లో మీకేది నచ్చిందో, మీరు ఎవరు సంక్రాంతి విన్నర్ అంటారో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.